ఓకే గైస్, మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ శ్రీనగర్, డాల్ లేక్ వచ్చేసాం. ఇక్కడ షికారా తీసుకుంటాం. చెప్పే కదా ఒక సబ్స్క్రైబర్ తీసుకొస్తానని. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. 1500 మంది నేను తీసుకెళ్ళాను. 1500 రిక్వెస్ట్లు ఎలా అకౌంట్ చేస్తాను. ర్యాండమ్గా ఒక ఆయన హైదరాబాద్, అంటే ఆయన కర్నూలు కానీ హైదరాబాద్లో పెరిగాడు, ఫుల్ తెలంగాణ యాస, అందుకని ఆయనతోని లోన్ మాట్లాడదాం. ఓకేనా? వెనకాల చూడండి, ఫారినర్ ఏముంది, ఫారినర్ రిజిస్ట్రేషన్. సో ఇండియాలో నేను వచ్చి ఒక ఫారినర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, అవును నేను తీసుకున్న భారతీయ పౌరసత్వం, అమెరికా పౌరసత్వం తీసుకున్నా. సో కాశ్మీర్ అంతా కూడా విపరీతమైన ఆర్మీ ప్రెజెన్స్ ఉంది సెక్యూరిటీ కోసం. ఆ తర్వాత చూడండి, ఇది పాకిస్తాన్ ట్యాంక్ ఒక వార్లోని క్యాప్చర్ చేసింది ఇండియా. ఆ ట్యాంక్ని కనిపిస్తుందా మీకు, పాకిస్తాన్ ఫ్లాగ్, అదేమో డిస్ప్లే చేశారు దారిలో. చూడండి, ఆర్మీ మొత్తం వెహికల్స్ వస్తున్నాయని ఆఫీసర్ ట్రాఫిక్. ఎందుకంటే లాస్ట్ టైం పుల్వామా జరిగింది కదా, జరిగింది ఇదిగోండి ఆ వైట్ అక్కడే జరిగింది. इधर ही हुआ? हाँ इधर ही हुआ, तब से यही हालत है गाड़ियों की, खड़ा कर देते हैं. సో అది పక్క నుంచి ఎంత మిలిటరీ కాన్వాయ్ వెళ్తుందని ఆఫీస్ అనమాట ట్రాఫిక్. అది ఇదిగోండి గైస్, లాస్ట్ టైం ఉన్న హోటల్ ఇది. ఎంత బాగుంది. ఇప్పుడే వెళ్ళి మంచి సాఫ్రన్ కొనుక్కొచ్చాను. ఇదిగోండి హౌస్ బోట్స్ అన్నీ లైన్డ్ అప్, రియల్లీ బ్యూటిఫుల్ సీన్. ఆల్రైట్ గైస్, సో మళ్ళీ వచ్చేసాం కాశ్మీర్ నడిబొడ్డు. చైనా ఎక్కడ, అమెరికా ఎక్కడ, జపాన్ ఎక్కడ, ఇది మనం ఇలా ట్రావెల్ చేస్తాం. విజయవాడలోని నా ఫ్రెండ్ హాఫ్ సారీ ఫంక్షన్ అయింది, అది రికార్డ్ చేశాను కానీ ఆయన వద్దు పెట్టొద్దు అన్నాడు ఇష్టని. అందుకని పెడతానో తెలియదు, కొన్ని పార్ట్స్ పెడతా. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి 1 డేకి మనం వచ్చేసాం శ్రీనగర్. సో ఇక్కడ భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ అయిన 370 ఆర్టికల్ పోయిన అక్కడ కార్డ్ లేట్, అక్కడ సిమ్ కార్డ్ అయితే మనకు పనిచేయదు. సో మనం ఇక్కడ లోకల్ కాశ్మీరీ సిమ్ కార్డ్ తీసుకుంటాం. యూజువల్గా నేను ఎప్పుడు టూర్ కంపెనీస్ని ఎంగేజ్ చేయను, కానీ ఈసారి 10 రోజులు కొంచెం ఆ మూల ఈ మూల అన్నీ చూడాలని కాశ్మీర్లో 5 రోజులు 10 రోజులు లదాఖ్లోని. ఇది లదాఖ్కి బెస్ట్ సీజన్ మాట, అంటే చాలా 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 బాగుంటుందని బుక్ చేసేసాను. ఈ trip2.in అనే కంపెనీ ద్వారా. మీకు కింద డిస్క్రిప్షన్లోని వాళ్ళ డీటెయిల్స్ పడతా, వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజ్ తీసుకోవాలి అంటే. సో కింద చెక్ చేయండి ఈ trip2.in. ఆ తర్వాత ఒక్కసారి చూడండి ఎంత ఆర్మీ ప్రెజెన్స్ ఉందో. మొన్న మనకి అక్కడ పెద్ద ఇష్యూ అయింది కదా ఆపరేషన్ సింధూర్ ముందు, అందుకని ప్రతి అడుగడుక్కి ఎంవి ట్యాంకులు, లేకపోతే మొత్తం మిజైల్ లోడెడ్ ట్రక్స్ కానీ ఆర్మీ ప్రెజెన్స్ అయితే చాలా 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 బాగుంది మన సేఫ్టీ కోసం. ఒకసారి చూడండి, ఇవాళ మనం ఇప్పుడు పంపూరే అని ఒక విలేజ్కి వెళ్తున్నాం. ఆ విలేజ్లోనే ప్రపంచం మొత్తంలోనే బెస్ట్ సాఫ్రన్ దొరుకుతుంది. దీని గురించి మాట్లాడతా. ఇదిగోండి ఈ ట్యాంక్ చూసారా, ఇది పాకిస్తాన్ ట్యాంకు, భారతదేశం అయితే తీసేసుకుంది. సో చెప్తున్నా కదా, కాశ్మీర్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందని. కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా, వైన్ షాప్లు ఓపెన్ అయిపోయాయి, ఫుల్ దుకాణం మామూలు అయిపోయింది. ఇంతకుముందు మరి అది ప్రజలకు ఓకే అయితే మనకి ఓకే, వైన్ షాప్లు ఇంతకుముందు లేవు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పే కదా 25-30 ఏళ్ళప్పుడు. ఇప్పుడే పాకిస్తాన్ ట్యాంక్ చూసాం. ఇలానే గిల్గిట్లో వెళ్తే, నేను గిల్గిట్ పాకిస్తాన్ మీకు తెలుసు కదా, గిల్గిట్లో సెంటర్లో ఇండియన్ ట్యాంక్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, అక్కడది ఇక్కడదా. కాకపోతే కాశ్మీర్ ఏమో 100% ఇండియా అయిపోయింది. వెరీ హ్యాపీ. బాయ్, హలో బోల్నా. హలో. మన డ్రైవరు ఇన్నోవా తీసుకొచ్చాడు. ఇన్నోవా మేము తిరుగుతున్నాం అన్నమాట. ఆర్మీ మాత్రం అసలు పరిగెత్తుకున్నారు. నేను 3 years బ్యాక్ 2022లో వచ్చినప్పుడు కంటే తగ్గింది, కానీ ఆర్మీ ప్రెజెన్స్ మాత్రం కాశ్మీర్ అంతా కూడా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన ఇన్కర్షన్స్ అయ్యాయి కదా పాకిస్తాన్ వైపు నుంచి, అందుకని సెక్యూరిటీ కోసం ఎక్కడ చూసినా నిజంగా అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఆర్మీ ప్రెజెన్స్ అని. ఇదిగోండి ఒక్కసారి మనం అవుట్స్కట్స్ వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి గాయ్స్, అసలైన జన్నత్, ఇప్పుడు అసలు సిసలైన కాశ్మీర్. మన డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్కి ఏం చెప్పానంటే కుంకుమ పువ్వు అంటే సాఫ్రన్ బంగారం కంటే కూడా ఎక్స్పెన్సివ్. నాకు అక్కడ సాఫ్రన్ వద్దు, నాకు సాఫ్రన్ ఫీల్డ్కి తీసుకెళ్ళన్నా. చూడండి బ్యూటీ, అబ్బా రియల్ కాశ్మీర్. ఎలా ఉందిరా కార్తిక్? సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు క్యాప్చర్ చేశాను, మీకు అది చూపిస్తాను. ఇది కూడా మొత్తం మన కుంకుమ పువ్వు ఆర్ సాఫ్రన్ అంతా గ్రో చేసేది ఇదే. చూసారా, ఇవే మొత్తం వ్యాలీ అంతా సాఫ్రన్.
ఈ సెప్టెంబర్ అక్టోబర్లో మీకు బ్లూమ్స్ వస్తాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రికార్డ్ చేశాను, అది చూపిస్తాను మీకు. సో ఇదిగోండి గైస్, ఈయన ఏమంటాడంటే మనకి వెల్లుల్లిపాయలు ఎలా ఉంటాయో అలాగా దుంపలు ఉంటాయి. సో ఇది 5 ఏళ్ళు ఎప్పుడైతే మీకు వర్షం పడుతుందో, వర్షం పడగానే సాఫ్రన్ బ్లూమ్స్ వచ్చేస్తాయి న్యాచురల్గా. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీప్లాంట్ చేయాలి. సో ఇదిగోండి, ఇది చూపిస్తున్నాడు ఇక్కడ, ఇది మాట వరల్డ్స్ బెస్ట్ సాఫ్రన్ దొరికేది పంపోరే. సో మనం చూస్తున్నాం ఇక్కడ కొట్లని చూడండి, పంపోరే వ్యాలీ ఎంత బ్యూటిఫుల్ ఉంది. పిఓకేలో వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉందో అలానే ఉంది ఇది కూడా. చూడండి ఆర్మీ ఇవి మొత్తం వెహికల్స్ వస్తున్నాయని ఆపేసారు ట్రాఫిక్. ఎందుకంటే లాస్ట్ టైం పుల్వామా జరిగింది కదా, జరిగింది ఇదిగోండి ఆ వైట్ అక్కడే జరిగింది. इधर ही हुआ? हाँ इधर ही हुआ, तब से यही हालत है गाड़ियों की, खड़ा कर देते हैं. సో అది పక్క నుంచి ఎంత మిలిటరీ కాన్వాయ్ వెళ్తుందని ఆపేసారు మన ట్రాఫిక్. అది చూడండి పుల్వామా ఘాతుకం అయిన ప్లేస్ ఎగ్జాక్ట్గా వైట్ పోల్ దగ్గర. ఇక్కడే మనం పంపూరే అనే విలేజ్కి అయితే వచ్చాం. ఈ విలేజ్లోనే బెస్ట్ కేస్ అనమాట. లోపలికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. సో అదిగోండి ఈ కుంకుమ పువ్వు నేను ఇరాన్లో కొన్న, ఆఫ్ఘనిస్తాన్లో కొన్నా, కానీ బెస్ట్ ఏంటంటే కశ్మీర్లోనే ఉంటుందంట. ఈ నడువు ఒకసారి అసలు ఎలాగ ఫేక్ ఏది రియల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. అది ప్లే చేస్తాను ఇక్కడ. ఇదిగోండి, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? I'll tell you. Lashak Kesar has, you can say, yellowish tip at the end. ఓకే. This tip, it will be like yellowish, a bit of yellowish in it. But in Mongra Kesar, these tails are not yellowish. ఓకే. These are mostly cut or removed the yellowish part. That's why it's called Mongra Kesar. As you can see, this one doesn't have any yellowish tip at the end. ఓకే. That's why it's known as Mongra Kesar. Mongra Kesar is one of the top qualities in How all much of does the world. 1 kilogram of kesar cost? 1 gram? 1 kilogram. I'll tell you. Per gram costs us 350 rupees. So the per kg costs us 3,50,000 rupees. 3,50,000. 3,50,000 per kg. You can say I సో అదిగోండి మనకి బ్రో చూపిస్తున్నాడు ఎలాగా ఫేక్ రియల్. సో అదిగోండి రియల్ సాఫ్రన్కి తర్వాత ఫేక్ సాఫ్రన్కి తేడా. మనం కూడా ఇక్కడ లోకల్గా కొంటాం కదా మంచి సాఫ్రన్ అని. సో ఇదిగోండి ఆయన ఒక గ్లాస్లోనేమో ఒరిజినల్ సాఫ్రన్ వేసాడు, కశ్మీర్లోని పంపూరా ఫీల్డ్స్ నుంచి వచ్చింది. రెండోది ఎవరో కస్టమర్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారంట. ఆ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన సాఫ్రన్ ఇది. ఇదిగోండి మనం కూడా కొన్నప్పుడు ఇలాగే కొంటాం కదా. ఇది ఈ రెండిటికి తేడా అయితే చూపిస్తా అని చెప్తున్నాడు. ఇది ఒక గ్లాస్లో వేస్తున్నాడు. ఆయన అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను తెలుగులో వాయిస్ ఓవర్ అయితే వదులుతున్నా. సో ఇదిగోండి ఇది వేసాడు కదా. సో దానికి దీనికి ఏంటి తేడా అన్నది ఇప్పుడు చూపిస్తాడు. You can already see the color. This one is releasing color. Why? Within 5 to 10 seconds. Because it has 3 to turbo. 5 seconds only. Because this one is fake. As you can see, the petals settle down at the bottom. At the bottom, okay. But here in this one, the I petals see one doesn't. petal. It's because either it's early picked or you can say it contains high oil content in it. That's why it's settled down. Okay. But it won't release even if it's settled down. It won't release its color within 30 seconds. Okay. So when you put this saffron in milk, right? In I'll tea, tell you, how yeah. much time do you have to keep it? It's up to you. For minimum 10 to 15 minutes. చూడండి కశ్మీర్ వ్యాలీ మొత్తం కేవలం 15 కేజీలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇదిగోండి నేను 30 గ్రాములు తీసేసుకున్నా. ఎందుకంటే నేను ప్రతి అదర్ డే సాఫ్రన్ వేసుకొని టీలో తాగుతా. అందుకని మా ఆవిడ మరీ చెప్పింది, ఆయన వచ్చినప్పుడే తెచ్చి బెస్ట్ క్వాలిటీ దొరకదు అని. సో కొనేసాం, షాపింగ్ అయిపోయింది. ఒక్కసారి చూడండి కశ్మీర్ విలేజెస్ ఎలా ఉన్నాయో. ఇది రియల్ కశ్మీర్ ఆర్కిటెక్చర్తో అనమాట. బాగుందా? సో వచ్చేసాం శ్రీనగర్. పిక్ చేసుకున్నాడు. ఇది బుడ్గామ్ ఏరియా అంటారు, ఎయిర్పోర్ట్ ఏరియా. సో ఇంతకుముందు ఆ 3 years బ్యాక్ తీసిన వీడియోలో పోస్ట్ చేయలేదు, అందుకని మళ్ళీ తీస్తున్నాం కొత్తగా. ఇవ్వండి ఇది రియల్ కశ్మీర్ మాట, కశ్మీర్ స్టైల్ మాస్క్. సో ఇదిగోండి వెళ్ళిపోతున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది రికార్డ్ చేయొచ్చలేదు తెలియదు, ఆపిస్తాం.
సో ఇంతకుముందు కొంచెం రెసిస్టెన్స్ ఉండేది కదా కొంతమంది కాశ్మీరీస్లోని, ఎందుకు వీళ్ళు వచ్చేస్తున్నారు అని. ఇప్పుడైతే ఎక్కువ మంది టూరిస్టులు రావడం వల్ల, ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల, సో మిగతా కాశ్మీరీస్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఎవరు అడిగితే ప్రౌడ్గా వీఆర్ ఇండియన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న 10% చిన్న చిన్న మైన్యూట్ వాళ్ళు కూడా లేరు. మన డ్రైవర్ అయితే వదలట్లేదు, పదరా బాబు అక్కడ సో మనం ఒక్కసారి ఇప్పుడు చాలా షాపింగ్ చేసేసాను. ఇవన్నీ పెట్టేసి అప్పుడు డాల్ లేక్ దగ్గరికి వెళ్ళి మన సబ్స్క్రైబర్ని అయితే మీకు పరిచయం చేస్తాను. వెళ్తున్నాం శ్రీనగర్లో. రాను ఇండియన్ టూరిస్టులు చాలా ఎక్కువ కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియా లాగా తయారవుతుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చాం, అప్పుడు శ్రీనగర్ అంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ని 30 years 25 years బ్యాక్ 30 years బ్యాక్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. నేను 2022 అంటే 3.5 4 years బ్యాక్ వచ్చాను. అప్పుడు వేరే, ఇప్పుడు పూర్తిగా మన ఆంధ్రాలో తెలంగాణలో ఊర్లాగా మారిపోతుంది రోజు రోజుకి. అదనమాట విషయం. రియల్ అథెంటిక్ కాశ్మీర్ అయితే చూపిస్తాను మీకు. సో ఇప్పుడు జీలం రివర్ క్రాస్ చేస్తాను. ఇది వెరీ టిపికల్ కాశ్మీర్ సీన్ మాట. చూసారు కదా, మనం సినిమాల్లో పాత సినిమాలో చూస్తుంటాం కదా, ఎవరెవరో ఉంటుంటారు లేచిపోతుంటే బ్లాస్ట్లు. ఇవి హౌస్ బోట్లు. ఇవ్వండి జీలం రివర్. ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్తుంది రివర్. మీకు 5 రివర్లు తెలుసు కదా, పంజాబ్ 5 రివర్స్, అందులోని ఇండస్, అట్లస్, బిఎస్, రావి, జీలంలోని. సో కొన్ని రివర్స్కి పాకిస్తాన్కి రైట్స్ ఉంటాయి, కొన్ని రివర్స్కి ఇండియాకి రైట్స్ ఉంటాయి. ఇది బ్యూటిఫుల్ జీలం రివర్. నైస్ మ్యాన్, రియల్ కాశ్మీర్ ఫర్ యూ. బ్యూటిఫుల్. సో చైనా, జపాన్ అన్ని అద్భుతాలు చూసేసాక కూడా ఒక్కసారి కాశ్మీర్ వచ్చేసాక ఎంత బ్యూటిఫుల్ ఉందా అని. సో ఈ మిగతా 9 రోజులు వీడియోలు చూసాక మీరైతే కంక్లూజన్ వచ్చేస్తారు, ఇండియా ఎంత బ్యూటిఫుల్, ఇండియా ఇన్క్రెడిబుల్ అని. సో అండి లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యాన్, జస్ట్ ఏమీ పని చేయట్లేదు కానీ ఎదుగుండి ఆయన లోకల్తో. అసలు సిసలైన శ్రీనగర్లో నాకు ఒక ఏరియాకి తీసుకెళ్ళమన్నా లోకల్ ఫుడ్ తిందామని, ఒక్కసారి లంచ్ చేశాక దాల్లోకి వెళ్ళి తిరుగుదామని. ఇదిగోండి ఈ లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది మళ్ళీ చూడండి ఆర్మీ, ప్రతి 5 అడుగులకి ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. మనమైతే మామూలు టూరిస్ట్ శ్రీనగర్ కాకుండా రియల్ శ్రీనగర్లో ఉన్నాం ఇప్పుడు, సెంటర్లోని. చూడండి ఒక్కసారి ఆ ఇల్లు, ఆ ఓల్డ్ స్టైల్ హౌసెస్ ఎంత బాగున్నాయి చూడండి. సో అథెంటిక్ శ్రీనగర్ మీకు చూపిస్తాను. సో గైస్, మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ శ్రీనగర్. కరెక్ట్గా డస్క్ టైంకి వచ్చాం. బ్యూటిఫుల్ ఉంది. మీకు సీన్ నా ఫేస్ కాకుండా రివర్స్ సీన్ చూపిస్తే ఎలా ఉందో. ఓకేనా, లెట్స్ గో. వచ్చేసాం గైస్ డాల్ లేక్కి. మోస్ట్ సీనిక్ స్పాట్ ఇన్ శ్రీనగర్. డాల్ లేక్ రాకపోతే అలాగా. ఇంతకుముందు వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. ఆ మోహం ఎంత మారింది చూద్దాం. 4 ఏళ్ళలో 2022 నా చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం కూడా రోజుకి 1000 మంది మన ట్రోలింగ్, ఎవడో పనికి మనోడు మాటలు నమ్మి. ఆ రోజులు నయా పైసాకి పనికిరానోడు కూడా మన క్వశ్చనింగ్, అర్థమైందా? ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నాను, నయా పైసాకి పనికిరానోడు. అది రోజు. సో మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చి, శ్రీనగర్లోని మనం విలేజెస్కి వెళ్ళిపోయి అన్నీ కొనేసుకొని, ఇదిగోండి దాల్ లేక్ మొత్తం అంతా. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారో, ఎంత బ్యూటీలో కూడా. సో ఇక్కడ మనం ఒక బోట్ని తీసుకొని రిలాక్సింగ్గా 2 గంటలు తిరుగుదాం. తిరిగాక మీకు చూపిస్తా. ఈయన మన షికారు రైడర్. నామ్ క్యా హై భాయ్? दानिश. కార్తీక్ ఫుల్ అసలు ప్రిన్స్లో ఉన్నవరా. చదవండి, ఒకటి తీసుకొస్తా అన్నాం కదా సబ్స్క్రైబర్ని, ర్యాండమ్గా చూస్ చేసుకున్నా. లోపలికి వచ్చి అక్కడికి వెళ్తాం. ఇదిగో షికారు వెళ్తున్నాడు. కార్తీక్ ఎలా ఉంది కాశ్మీర్? క్రేజీ. హ్యాపీనా? మార్నింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ వరకు చాలా ఎండ కొట్టింది. ఈవినింగ్ కాగానే క్రేజీ ఉంది వెదర్. ఇప్పుడు లైట్ గా వర్షం పడుతుంది. ఎలా అనిపించింది శ్రీనగర్ ఫస్ట్ టైం? చాలా మంచిగా ఉంది. అంటే సో నీతో నువ్వు మంచోడో చెడ్డోడో నాకు తెలియదు, నీతో 10 రోజులు గడపాలి నేను. 10 రోజుల ట్రిప్, ఓకేనా? యూ విల్ ఎంజాయ్. అవునా? అది సరే. నాకు ఈ వీడియోలో నేను చాలా తీసుకున్నా, మొత్తం నీకే షూట్ చేస్తా. నీ ఫోన్ ఇచ్చేసి. సో కార్తీక్ ఇది కర్నూలా? కడప కానీ పెరిగిందంతా తెలంగాణ. పుట్టింది కడప, పెరిగింది మొత్తం తెలంగాణ. సో అందుకే ఫుల్ తెలంగాణ యాక్సెంట్. ఒకసారి ఈ కట్టలు చూపించు. మసల్ మ్యాన్
ఇలా చూసే అనుకున్నా, నాకు చెప్తాడు జిమ్ వెళ్తాను అంటే నేను కూడా వెళ్తా అన్నాడు ఇక్కడ కలిసినప్పుడు. అవునా ఏది కనిపించట్లేదు అన్న, అప్పుడు చూపించాను మళ్ళీ రండి. అది సూపర్, నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా జిమ్ జాయిన్ అవ్వాలి. సో చూడండి గైస్, వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది మాట వ్యూ. మీకోసం కొంచెం రికార్డ్ చేస్తా, ఆ పాత వీడియో కూడా పెడతా, మిక్స్ చేస్తా. ఇదిగోండి, ఈవినింగ్ అంటే జన్నత్ అంటే జన్నత్. ఆయన అయితే ఇంకా రియలిస్టిక్ ఉన్నాడు చూడండి ఆయన. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉన్నాడు. ఇదిగోండి గైస్, లాస్ట్ టైం ఉన్న హోటల్ ఇది. ఎంత బాగుంది. ఇప్పుడే వెళ్ళి మంచి సాఫ్రన్ కొనుక్కొచ్చాను. ఇదిగోండి హౌస్ బోట్స్ అన్నీ లైన్డ్ అప్, రియల్లీ బ్యూటిఫుల్ सीन. हाँ भाई, नाम क्या है? हाँ? अरे इतना शर्मा क्यों है? शादी नहीं हुई इसीलिए. कार्तिक हाय. हाय हाय. हाँ? अभी नहीं. चल चल. ఈ 10 రోజుల ట్రిప్లోని అందరూ చూపించేవి కాకుండా వెరైటీగా మనం లోకల్ విలేజెస్లోకి వెళ్ళిపోయి లోకల్ పీపుల్తో ఇంటరాక్షను, తర్వాత లదాఖ్ క్రాస్ చేసి కార్గిల్లో మీకు కోల్డెస్ట్ ప్లేసు, అక్కడ మేకలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒక రోజు ఉండడం, కొంచెం వెరైటీగా చేద్దామని. సో మొత్తం మీరు ఈ సిరీస్ అయితే చూడండి. సో చూడండి, కార్తీక్ అండ్ నేను ఇప్పుడు షికారాలోని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో కార్తీక్ నాతో 10 days స్పెండ్ చేయబోతున్నాడు. మనం ఈ ట్రిప్లో శ్రీనగర్ వెళ్తున్నాం, గురేజ్ వ్యాలీ వెళ్తున్నాం, గుల్మార్గ్ వెళ్తున్నాం, సోన్మార్గ్ వెళ్తున్నాం, కార్గిల్ వెళ్తున్నాం, లే వెళ్తున్నాం, నూబ్రా వ్యాలీ వెళ్తున్నాం, తర్వాత ప్యాంగాంగ్ లేక్. అక్కడ అమేజింగ్. ఈయన ప్యాంగాంగ్ లేక్ లేదని వరి అయిపోయాడు అని చెప్పాను, ఈ వరి అవ్వకు, అన్నీ చేద్దామని. సో 10 days ట్రిప్. నేను యూజువల్గా ఎవరితో ట్రావెల్ చేయను, అంటే భూటాన్ వెళ్ళాం గ్రూప్ ట్రిప్, కానీ ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ తీసుకొచ్చా. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ సిక్కింని కూడా ఒకళ్ళని, మళ్ళీ నాకు తెలుసు, మళ్ళీ మీరు అర్థం చేసుకోండి, 1500 రిక్వెస్ట్ నేను 1500 మంది తీసుకెళ్ళా. ఇక్కడి నుంచి అనుకుంటున్నా అలా ఒకళ్ళని తీసుకెళ్దామని. ఇది షార్ట్ ట్రిప్ అయితే బాగుండేది, కానీ 10 days కదా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం. సో ఓవరాల్గా ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నా. మంచిగా ఉందా? మంచిగా. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్. మా వెనకాల ఆడు కూడా బాలీవుడ్ యాక్టర్లో ఉన్నాడు కదా. మన ఇందాకలా సాఫ్రన్ కొన్నాం కదా, అది ఎలా ఉన్నాడు అసలు ఎంత ఒక్కొక్కళ్ళు ఎంత బాగున్నారంటే. పేరు ఒకటే కాదు, పర్సనాలిటీ అంతా వైబ్ బాగుంది. ఇక్కడ నుంచి సీన్ చూడు. కరెక్ట్గా సన్సెట్ అవుతున్న కొద్దీ, సూర్యాస్తమం అయిపోతున్న కొద్దీ ఇంకా బ్యూటిఫుల్ అయిపోయింది చూడండి. సో మన రైడ్ కూడా అయిపోయింది. కార్తీక్ చెప్పు, మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? క్రేజీ అనిపించింది. ఒక మూవీ ఫీల్ లాగా ఉంది. మూవీ ఫీలా? ఓ మూవీ తీసేద్దాం అయితే నేను పెట్టి. అవునా? నీ కండలు చూపిస్తే ఎవరో వాళ్ళు తీసేస్తారు. చూపించి మళ్ళీ ఒకసారి కండలు రావు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రా అన్ని ఉంటాయి, అంత ఉంటాయని. నిజంగా నచ్చిందా? సో నీకు నచ్చింది కాబట్టి మనం గుల్మార్గ్ వెళ్ళిన రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? అక్కడ కోల్డ్ కాఫీ తాగుదాం లోపల. సో ఇది గైస్, చాలా ఎక్కువ చేశాను, మోర్ దెన్ ఎనఫ్, కానీ మొత్తం అంతా పెట్టేస్తా. రియల్ వ్లాగ్, మీరు ఎంజాయ్ చేయండి. సో నేను చెప్పిన మాటలన్నీ 100% నిలబెట్టుకోలేని మాటలు దానికి రీజన్ ఉంటుంది. ఎందుకంటే జనాలు నన్ను డిమాండ్ చేస్తే సచ్చినా చేయండి. నేను చేస్తుంది నేను వాలంటరీగా, వచ్చి ఎవడో వచ్చి నన్ను డిమాండ్ చేయడం ఏంటి? సో సబ్స్క్రైబర్ తీసుకొస్తానా? తీసుకొచ్చి బాయ్. ఇవ్వండి మన డ్రైవర్ మిస్టర్ ఇర్ఫాన్ ఈజ్ టేకింగ్ మీ ఎవ్రీవేర్. అన్నీ తీసుకెళ్తా అంటే అక్కడికి వెళ్దాం అంటే వద్దు అంటే, నాకు వద్దురా బాబు నేను చూసినా అంటే లేదు పదా అని పాంపోరా తీసుకెళ్ళాడు. సాఫ్రన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ పాంపోరా, అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ అది కొన్నాం, సాఫ్రన్ ఆయిల్ కొన్నాం, సూపర్. మావాడు ఫుల్ ఖుషి అయిపోతుంది. ఏవేవో కొన్నా, ఇక్కడ వచ్చాం, ఇక్కడ ఎంజాయ్ చేసాం. సో కల్ కहाँ जाएंगे हम? सर कल हम जा रहे हैं गुरेज वैली. एंजॉय करेंगे गुरेज वैली में. आर्मी से पुलिस से कितना कॉल्स आ रहे हैं? बहुत सर. मेरे लिए? हाँ आपके लिए सर कॉल आ रहा है. कहाँ जा रहे हो, कहाँ हो इस वक्त, कहाँ हो? సో చూసారా, అమెరికా పాస్పోర్ట్ మహిమ. ప్రతి 3 గంటలకి కాల్ వస్తుంది, ఉన్నాడా, హోటల్కి వెళ్ళాడా, సేఫ్కి వెళ్ళాడా. నేను ఎయిర్పోర్ట్లోని రిజిస్ట్రేషన్ చేయిద్దామా లేదా అని మొత్తానికి రిజిస్ట్రేషన్ చేయించాను, ఎందుకైనా మంచిది అని. తర్వాత ఇష్యూ రాకుండా, ఫారినర్ అని, అమెరికన్ పాస్పోర్ట్ కదా. ఎవ్రీ 3 hours డ్రైవర్ కాల్ చేసి ఎక్కడ ఉన్నాడు, బాగానే ఉన్నాడా, అది వెళ్ళాడా అని. అది నా మహిమ కాదు, నాకున్న పాస్పోర్ట్ మహిమ. అది గైస్. ఏం చేద్దాం ఇప్పుడు కార్తీక్?
చేసుకొని రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి విల్ గో డిన్నర్ డిన్నర్. డిన్నరా Yeah. ఓకే డన్ లెట్స్ డూ ఇట్ कितना है उम्र 17 అస్సలు మన ఫుడ్ ట్రై చేయకుండా 100% కాశ్మీరీ ఫుడే ట్రై చేయాలని ఇదేదో మ్యాక్కది అంట. నేను ఈ మధ్య నాన్ వెజిటేరియన్ మానేశాను, కానీ మరి కాశ్మీరీ ఆథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇదే ట్రై చేయాలి కదా. ఒక కెఫేకి వచ్చాం. ఈ కెఫేలోని తినేసాక మళ్ళీ రేపటి నుంచి చాలా బిజీ కదా. ఇదిగోండి కాశ్మీరీ విమెన్ అలాగా లోకల్స్ అలాగా అంతా చాలా మంచిగా ఉంది ఈ కెఫే. ఈ కెఫే పేరు పెడతాను. ఇది నాకైతే చాలా నచ్చింది. తర్వాత ఇదిగోండి కార్తీక్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈ లోకల్ కాశ్మీరీ డిష్. ఆ తర్వాత లాస్ట్ టైం మీకు గుర్తుందా, నాగాల్యాండ్లోని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వస్తానంది కలడానికి. ఆ అమ్మాయి కూడా జమ్మూలో ఉంటుంది. ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. ఇదిగోండి పంజాబీ అమ్మాయి ఫ్రమ్ జమ్మూ. మొత్తానికి అనుకోకుండా అమ్మాయి మొత్తం 26 మంది కలిసి మేము ఫస్ట్ టైము తెలుగులో గ్రూప్ ట్రిప్ అయితే భూటాన్కి వెళ్ళాం లాస్ట్ డిసెంబర్లోని. ఆ తర్వాత అస్సాం కామాఖ్య దగ్గరికి వెళ్ళాం, నాగాల్యాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కి వెళ్ళాం. మళ్ళీ అనుకోకుండా తను కూడా శ్రీనగర్లో ఉండడం వల్ల కలిసేమాట. ఏదో రీల్ చేద్దామంటే సరదాగా రీల్ చేస్తున్నాం, ఒక 2-3 ఇటరేషన్స్. ఈ రీలు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లోని అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడొచ్చు. సో ఇది గైస్ డే 1 ఆఫ్ కాశ్మీర్ లదాఖ్ 10 days ట్రిప్. సో మీకు నచ్చింది అనుకుంటా. మీకు అద్భుతమైన ప్లేస్లు అయితే చూపిస్తా. మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.